చమురు శుద్ధి కేంద్రం ఇది. అయితే ఆరంకో హౌతీలు బాంబుల వర్షం కురిపిస్తున్నారు. ఇక మిసైల్స్ దాడులతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. హుడైడా పైన సౌదీ దాడులకి ప్రతీకంగా ఇప్పుడు హౌతీలు విరుచుకుపడుతున్నారు. యెమెన్ పై దిగ్బంధనం ఎత్తేసే వరకు కూడా ఎర్ర సముద్రంపై నౌకలని అడ్డుకుంటామని హౌతీలు చెప్తున్నారు. తాజా పరిణామాలతో ప్రపంచ చమురు సరఫరాకి మళ్ళీ ముప్పు వాటిల్లింది. సో ఆరంకో ఇట్స్ బిగ్గెస్ట్ ఆయిల్ రిఫైనరీ స్టేషనరీ, చాలా పెద్ద రిఫైనరీ స్టేషన్. సో ఆరంకో దగ్గర జరిగినటువంటి ఈ దాడి పైన ఇప్పుడు సౌదీ కూడా సీరియస్గా ఉంది. సో సౌదీ చేస్తున్నటువంటి ఇంకో మాట ఏంటంటే, మీరు ఎటువంటి నౌకలను తీసుకొని రెడ్ సీ వెంట బాబెల్ మండి దగ్గరికి వచ్చిన వాటిని అడ్డుకుంటాం, పేల్ చేస్తామని చెప్తున్నారు. సో యెమెన్కి చెందినటువంటి ఇరాన్ మద్దతు సంస్థనే హౌతీల తిరుగుబాటు. సో 48 గంటల్లో సౌదీ అరేబియాలోని సౌదీ ఆరంకో చమురు కేంద్రాలు లక్ష్యంగా చేసుకొని క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. సో ఈ దాడులు ముఖ్యంగా జీజాన్ అండ్ యాన్బు ఈ ప్రాంతాల్లోని చమురు మౌలిక వస్తువులను లక్ష్యంగా చేసుకొని హౌతీలు ఈ దాడికి పాల్పడ్డారు. అంటే జీజాన్ అండ్ యాన్బు ఈ రెండు కూడా పోర్ట్ ఏరియాస్, సౌదీలోని రెండు పోర్ట్ ఏరియాలు. దానికి సమీపంగా ఉన్నటువంటి మౌలిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గరనే ఈ దాడులు కొనసాగాయి. అయితే హౌతీల ప్రకారంగా హుదియాద్ అనేటువంటి ఈ ప్రాంతంలో, యెమెన్లో ఉన్నటువంటి ప్రాంతంలో సౌదీలు వైమానిక దాడులు జరిపారంట. దానికి ప్రతీకారంగానే దాడులు చేస్తున్నామనేది హౌతీలు చెప్తున్నమాట. సౌదీ సంబంధించినటువంటి బేసిక్ ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన విషయంలో వాళ్ళ యొక్క ఎక్స్పోర్ట్స్ దెబ్బతీయడం కూడా టార్గెట్గా పెట్టుకుంది ఇప్పుడు హౌతీలు. ఒకసారి ఆరంకో దగ్గర జరిగినటువంటి దాడికి సంబంధించిన దృశ్యాలను చూద్దాం. ఆరంకో అనేది చాలా కీలకమైన ప్రాంతం. ఆయిల్ రిఫైనరీ స్టేషన్స్లో అతిపెద్ద రిఫైనరీ స్టేషన్లో ఒకటిగా నమోదైంది ఆరంకో. సౌదీలోని ఆరంకో రిఫైనరీ స్టేషన్ పైన ఎప్పుడైతే హౌతీ అటాక్ చేశారో సౌదీ కూడా రిటిలియేట్ చేయడం మొదలుపెట్టింది. కానీ ఇంకా అక్కడ నష్టానికి సంబంధించి అధికారిక అంచనాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు. సో ప్రస్తుతానికి సౌదీపై అటాక్ని యెమెన్స్ ఉన్నటువంటి హౌతీలు ఏం చెప్తున్నారంటే, మరి ఎప్పుడైతే హుదియాదా అనేటువంటి మా ప్రాంతం పైన, అంటే హౌతీలకు సంబంధించినటువంటి ఆ యెమెన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ కీలక స్పాట్ పైన ఎప్పుడైతే వైమానిక దాడులకి సౌదీ పాల్పడింది, దానికి ప్రతీకారంగానే ఈ దాడులు మేము చేపడుతున్నాం అనేది హౌతీలు చెప్తున్నమాట. అయితే దీనిలో రెండు కీలకమైన పోర్ట్లు, ఒకటి జీజాన్ అండ్ యాన్బు. ఈ రెండు పోర్ట్లకి డైరెక్ట్గా సౌదీలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి, ఆయిల్ రిఫైనరీ స్టేషన్ నుంచి, గ్యాస్ స్టేషన్ నుంచి కనెక్టివిటీ ఉంటుంది. ఈ రెండు పోర్ట్ల నుంచి వాళ్ళు తమ నావీలో, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నౌకల్లో వాటిని నింపుకొని అక్కడి నుంచి వివిధ దేశాలకు సప్లై చేస్తుంటారు. అయితే ఇక్కడ జీజాన్ ప్రాంతంపై కూడా దాడి జరిగింది. సో ఆరంకో చమురుకు సంబంధించినటువంటి నిల్వలు రిఫైనరీ ప్రాంతం లక్ష్యంగా మారింది. ఇది అదే ఎక్కడైతే ఆరంకో దగ్గర రిఫైనరీ అనేటువంటి ఆయిల్ మొత్తం కూడా ఇక్కడికి సప్లై అవుతుంది త్రూ పైప్ లైన్స్ ఆర్ వాట్ ఎవర్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్. ఇక్కడ రిజర్వ్ చేస్తారు, వెంటనే వచ్చి ఇక్కడ రిజర్వ్స్ అవ్వగానే లోడ్ చేసుకొని వేరే వేరే నౌకల ద్వారా వివిధ దేశాలకి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఈ జీజాని టార్గెట్ చేయడం, డైరెక్ట్గా ఆరంకో యొక్క ఎక్స్పోర్ట్స్ దెబ్బతీయడమే. ఇది మొదటగా కొంత అగ్ని ప్రమాదంలా మనకు కనిపించినప్పటికీ వీడియోలో ఇది అగ్ని ప్రమాదం కాదు, మిస్సైల్ డ్రోన్లతో హౌతీలు అటాక్ చేసిన విధానమే. మరి హౌతీలకి మిస్సైల్ డ్రోన్లు ఏడొచ్చాయి? అవి ఒక మిలిటెంట్ గ్రూప్. ఆ మిలిటెంట్ గ్రూప్ ఎలా వచ్చాయనంటే, ఇరాన్ యొక్క మద్దతు మూలంగానే హౌతీలు ఈ స్థాయిలో బలాన్ని సమకూర్చుకోగలుగుతున్నారనేది సౌదీ ఆర్ గల్ఫ్ కంట్రీస్ ఆర్ ఇజ్రాయెల్, అమెరికా భావిస్తున్నటువంటి ఒక మాట. నిజానికి హౌతీలే ఇరాన్కి అతిపెద్ద బలం. గల్ఫ్ కంట్రీస్లో అతిపెద్ద బలం హౌతీలే. యెమెన్ దేశంలో ఉన్నటువంటి ఆ హౌతీలే ఇప్పుడు రెడ్ సీ బాబెల్ మండి దగ్గర ఇప్పుడు ఎటువంటి నౌకల యొక్క ప్రయాణం కోసం రానివ్వకుండా యాజ్ జలసంధి స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఏ రకంగా అయితే మూతవేయబడిందో, బాబెల్ మండెబ్ అనేటువంటి ఆ జలసంధిని కూడా యెమెన్స్లో ఉన్నటువంటి హౌతీలు మిలిటెంట్ గ్రూప్సే కంట్రోల్లోకి తీసుకున్నారు. ఇంకొకటి యాన్బు అనేటువంటిది ఇంకో పోర్ట్ ఏరియా. సో రెడ్ సీకి సమీపంగా ఉన్నటువంటి యాన్బు అనేది కూడా చమురు ఎగుమతి కోసం ఉపయోగించే కీలకమైన ప్రాంతం. సో ఇక్కడ నుంచి కూడా కొన్ని బెలిస్టిక్ మిషన్లు దూసుకొచ్చాయి. సౌదీకి సంబంధించి వైమానిక రక్షణ వ్యవస్థల్ని అడ్డుకున్నట్లుగా నివేదికలు కూడా పేర్కొంటున్నాయంట. అంటే
ఇతర దేశాల్లో హౌతీల నుంచి వచ్చినటువంటి ఆ డ్రోన్లు మిసైల్ అన్నీ కూడా యాన్బు ప్రాంతాన్ని కూడా చుట్టుముట్టి అక్కడ కూడా భయంకరమైనటువంటి దాడులకు పాల్పడ్డారు. అయితే సౌదీ అరేబియాకు సంబంధించి మరి రియాక్షన్ ఏంటి? సో ఇప్పటివరకు హుదైదా అండ్ మారిబ్ అల్జాఫ్ ప్రాంతాల్లో ప్రతిదాడులను కూడా సౌదీ మొదలుపెట్టింది. సేమ్ హౌతీల లక్ష్యంగా హౌతీలు ఉన్నటువంటి ప్రాంతం హుదైదా, మారిబ్, అల్జాఫ్ ఈ 3 ప్రాంతాలపైన కూడా మళ్ళీ సౌదీ అరేబియా దాడులు మొదలుపెట్టింది. 2022 తర్వాత అంటే సుమారుగా 2022 తర్వాత సౌదీ హౌతీల మధ్య ఘర్షణ వాతావరణంలో ఇది అతిపెద్ద స్థాయిలో జరిగినటువంటి ఘర్షణ వాతావరణం అనేది ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ అండ్ యుద్ధాన్ని నిశ్చితంగా గమనిస్తున్నటువంటి పలు కథనాల్లో వస్తూ ఉన్నమాట. 2022 తర్వాత నుంచి ఇది అతిపెద్ద అటాక్ ఆరంకో అండ్ యాన్బు జాన్జు పైన అటాక్ చేయడం అనేది. ఇంకొకటి ప్రస్తుతం ప్రపంచంపై ఈ కుప్పకూడంతో ఎటువంటి ప్రభావం పడుతుంది? మరి ఆరంకో ఇంటర్నేషనల్ రిఫైనరీ స్టేషన్ కుప్పకూలిపోవడంతో ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుందన్నప్పుడు యాన్బు జీజాన్ 2 కూడా సౌదీకి సంబంధించినటువంటి ఆయిల్ రిజర్వ్ స్టేషన్స్. సో హార్ముజ్ జలసంధిలో ఇప్పుడు మరింతగా ఉధృతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ అటాక్ని కూడా సరికొత్తమైనటువంటి ఆందోళన రేకెత్తిస్తూ ఉన్నాయి. అంతర్జాతీయంగా ఇప్పుడు మళ్ళీ ఆయిల్ రేట్స్ భయంకరంగా పెరిగే అవకాశం ఉంది. సో ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున ఆయిల్ రేట్స్ పెరగడంతో పాటుగా డెఫిషియన్సీ వస్తుంది. కొన్ని దేశాల్లో ఆల్టర్నేట్ రూట్స్ ఎంచుకోవాల్సి వస్తుంది. ఇంకో మార్గాన్ని వాళ్ళు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కొనసాగుతున్న తరంలో మళ్ళీ ఆరంకో